ఈ హవ్వ అనుకుంది దేవదూత మనకంటే పైనేమో అనుకుంది. లేదు లేదు, మనిషి ఇక్కడ ఉన్నాడు, దేవదూత ఇక్కడ ఉంది. మనిషి ఇక్కడ ఉంటే నువ్వు దేవదూతలాగా మారుతావు తింటే అంటే, అమ్మ దేవదూతలా మారిపోతానా అని తినేసింది. దేవునికి స్తోత్రం. పడిపోయాడు, పడిపోయింది. చావనే చావరు, చస్తారని దేవుడు అంటే చావనే. తినకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తే తిను. దేవుని ఆజ్ఞలు పాటించవలసినవి ఏమున్నాయో పాటించకూడనివి కూడా, చెయ్యకూడనివి కూడా, చెయ్యకూడని మాటలు కొన్ని ఉన్నాయి. అవి కూడా ఆజ్ఞలే. మనం ఇది చెయ్యమన్నాడు, ఇది చేద్దాం అని చూసుకుంటున్నారు. ఇది చెయ్యొద్దన్నాడు, ఇది ఆజ్ఞే, ఇది కూడా ఆజ్ఞే. ఈ చెయ్యొద్దన్నాడు అన్న విషయాలు మాత్రం పట్టించుకోవట్లా. అక్కడే బోల్తా కొట్టేశారు. లేని మాట, కాని మాట. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఇలాంటి లేని మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఎవరు మాట్లాడిస్తున్నారు ఆ అబద్ధాలని ఆలోచించారా? ఎందుకు మాట్లాడుతున్నారు అబద్ధం? ఆ అబద్ధం మాట్లాడటం వల్ల ఏమి కలిసి వస్తుంది, ఎవరికి కలిసి వస్తుంది? నేను ఒక్క మాటలో చెప్తున్నాను. అపవాది చేసే మూడవ పని ఏంటంటే అబద్ధములాడును. వీటన్నిటికీ రెఫరెన్సులు రాసుకున్నాను. అయితే నేను చెప్పాల్సిన సందేశం ఎదురుంది కాబట్టి నేను రెఫరెన్స్లో చూపకుండా నేను మీకు చెప్తున్నాను. అపవాది చేసే మూడవ పని అబద్ధములాడుట. దేవుని బిడ్డలమైన మనం, దేవుని సేవకులమైన మేము, దేవుని సొత్తైన మనందరం కూడా మన మాట అవును అంటే అవును, కాదు అంటే అస్సలు అబద్ధం మన నోట రానియొద్దు. అబద్ధము వస్తుంది అంటే అది సాతాను చేసే పని. మనకది దూరమగును గాక. దేవునికి స్తోత్రం. నాలుగవది, మోసం చేస్తాడు. మంచిదేమో మంచిది కాదంటాడు, మంచిది కానిదేమో మంచిది అంటాడు. చెయ్యాల్సిందేమో చెయ్యక్కర్లా అంటాడు, చెయ్యక్కర్లా అందేమో చెయ్యాలంటాడు. మోసం, ఫ్రాడ్. మోసం చేస్తాడు వాడు. మోసం చేస్తాడు వాడు. ఐదవదిగా అపవాది చేసే పని ఏంటంటే ఉగ్ర రూపం చూపిస్తాడు. పళ్ళు పటపటా కొరుకుతాడు. కోపాన్ని వస్తువుల మీద చూపిస్తాడు, మనుష్యుల మీద చూపిస్తాడు. గుద్దుతాడు, కొరుకుతాడు, కొడతాడు, గాయపరుస్తాడు. ఉగ్ర ప్రదర్శన, ఉగ్ర రూపం. దేవునికి స్తోత్రం. సేన అనేటువంటి ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి, జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. ఎన్ని సంకెళ్ళు, ఎన్ని బంధకాలు వేసినా సరే తెంచేసుకునేవాడు. గట్టిగా పళ్ళు నూరేసి, కళ్ళు పెద్దవి చేసేసి, చేతులతో దాన్ని గుద్ది, వీడిని గుద్ది, వారిని గుద్ది ఒక పెద్ద యుద్ధమే చేసేవాడండి. ఎవ్వరు అతన్ని బంధించలేకపోయేవారంట, ఎవ్వరు అతన్ని అదిమి పట్టలేకపోయేవారట. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి మన ఇంట్లో, మన బిడ్డల్లో అలాంటి పేచి, విపరీతమైన కోపం, దాన్ని గుద్దడం, దీన్ని గుద్దడం, అలా చేయడం, ఇలా చేయడం, పళ్ళు నోరడం, కళ్ళు పెద్దవి చేసి చూడడం. ఏమండి, ఇవన్నీ సాతాను చేసే పనులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి వాటికి దూరం అవ్వాలని దేవుని పేరట నేను తెలియచేస్తున్నాను. దైవాత్ముడు
వాటన్నిటి నుంచి మనలను దూరపరుచునుగాక. హల్లెలూయా. అలాంటి ఒక దెయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయి చాలా దినాలు బట్టి, చాలా నెలలు, సంవత్సరాలు బట్టి పీడింపబడతా, బాధింపబడతా ఉంటుంటే ఆ పాప, ఆ దయ్యం పట్టిన పాప వీళ్ళకి ఎదురొచ్చింది. చెప్పండి, వీళ్ళకి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఎదురొచ్చింది? అది నేను మీకు చెప్పాలనుకున్నటువంటి టాపిక్ ఇది. దయ్యాన్ని వదలగొట్టారు, అపవాదిని పొమ్మన్నారు. అది పెద్ద విషయం కాదు, అది మీరు చదువుకుంటేనే అక్కడ తెలిసిపోతుంది. అక్కడ పౌలు గారు చూశారు, బహుగా వ్యాకుల పడ్డారట. ఏంటి దయ్యం, ఏంటి అమ్మాయిని పట్టి ప్రతిరోజు ఏంటి గోల, ఏంటి గొడవ, ఏంటి అరుపులు కేకలు, ఏంటి ఇబ్బంది అని పౌలయ్య గారు చూసి 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 వ్యాకులపడి ఒకరోజు ఏమండి ఆ దెయ్యంతో అన్నారట, ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అన్నారట. దేవునికి స్తోత్రం. ఆ దెయ్యంగాడికి తెలుసు దేవుడెవరో, సేవకులెవరో. ఏమండి, దెయ్యానికి బాగా, దేవునికి స్తోత్రం. ఒకసారి ఇలాగే ఒక పాస్టర్ గారి యొక్క పిల్లలు 7 పౌలయ్య గారిని చూసి సంచి వేసుకుని, తెల్లబట్టలు వేసుకుని, బైబిల్ పట్టుకుని ఇలా తిరిగితే ఇదేనేమో సేవ, బియ్యము, డబ్బులు, పేరు, ప్రఖ్యాతులు భలే వచ్చేస్తాయి, ఇంతేనా అని 7 సంచులు కొనుక్కున్నారట. 7 బైబిల్ చేత పట్టుకున్నారట. బయలుదేరారట, సేవో సేవ, సేవో సేవ అని. ఏమండి, ఓంప్రదంలోనే తగిలిందండి ఒక మంచి సరుకు. దేవునికి స్తోత్రం. దాని బల ప్రదర్శనకి 2 దొరికారంట. మిగతా వాళ్ళు ఏమైనట్టు? పరార్. ఆ 2 కుడి చేతో ఒకళ్ళని, ఎడల చేతో ఒకళ్ళని పట్టి అంటున్నాడంట, యారా, నాకు యేసు ప్రభువు తెలుసు, నాకు అపోస్తలులు తెలుసు. దేవునికి స్తోత్రం. మీరెవర్రా? దేవునికి స్తోత్రం. సైతాను గాడికి, దెయ్యం గాడికి, అపవాదికి, లూసిఫర్కి యేసు ప్రభు ఎవరు? ఒక క్లారిటీ ఉంది వాడికి. ఆయనే రక్షకుడు, ఆయనే దైవ కుమారుడు, ఆయనే పరలోకానికి మార్గం అని ఒక క్లారిటీ ఉంది. తెలుసు యేసు ప్రభువు గురించి. పరలోకములో ఉన్న తండ్రి అయిన యెహోవా దేవుని గురించి కూడా వాడికి తెలుసు, క్లారిటీ ఉంది. సృష్టికర్త ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తూ, మనను ఆదరిస్తూ, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా వాడికి తెలుసు. పరిశుద్ధాత్మ గురించి తెలుసు, యేసు ప్రభులు వారి గురించి తెలుసు, తండ్రి అయిన యెహోవా దేవుడి గురించి వాడికి తెలుసు. ఆ దేవుని చేత అభిషేకించబడిన, నియమించబడిన సేవకుల గురించి కూడా వాడికి తెలుసు. ఎవరిలో దేవుని ఆత్మ, ఎవరిలో దేవుని అభిషేకం, ఎవరికి పిలుపు ఉంది. అయ్యగారు నడుచుకుంటూ వస్తే చాలు, దెయ్యాలు పట్టిన వారు, దేవతల చేత బంధించబడిన వారు, ఇంకా రకరకాల మాంత్రిక శక్తులతో కట్టబడి పీడింపబడుతున్న వారు కేకలు పెట్టేసేవారు. అయ్యగారు వాటంక చూసేవారు కాదు. అయ్యగారు వాక్యం చెప్పడానికి స్టేజీ మీదకి వచ్చేసేవారు. స్టేజీ మీదకి రాగానే మైక్ తీసుకుని ఆరాధనన్నా, వాక్యమన్నా ప్రకటించడం ప్రారంభించేవారు. కానీ అవి మనుషుల్లో ఉండి కేకలు.
ఆ వ్యక్తుల్లో పిల్లల్లో ఉండి బొబ్బలు, నేను ఉండను, నేను వెళ్ళిపోతా, నన్ను తీసుకెళ్ళిపోండి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని కేకలు. ఎందుకు కేకలు? ఆయన మీద ఉన్న వెలుగు, ఆయనలో ఉన్న అభిషేకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వెలుగుకు, ఆ అభిషేకానికి, ఆ అధికారానికి మేము ఉండం బాబోయ్ అని కొన్ని వదిలేసి వెళ్ళిపోయి, కొన్ని ఏమో పరిగెట్టేసి వాళ్ళని పడటానికి మళ్ళీ మా సేవకులు లేక ఆ ఇంటివారు నానా ఇబ్బందులు పడి చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళు ఒక పక్కన కూర్చోబెట్టేవారు. ఆరాధనలో వారిని ఎదురుకు తీసుకొచ్చి వారి విడుదల కొరకు ఎంతో భారముతో ప్రార్థనలు చేసేవారు. నోరెత్తేవి కాదవి. అయ్యగారు రానప్పుడు మన మధ్యలో ఉన్నారు సత్యనారాయణ గారు. ఒకసారి లేచి నిలబడండి. అక్కడ ఆయన చూడండి ఒక్కసారి. ఆయన పిప్పర దగ్గర, మరి ఏ ఊరండి ఇది? కేశవరం నుంచి. కూర్చోండి. ఎన్నో స్థలాలకు తీసుకెళ్లారు. ఎంతోమంది దైవజనులు, ఎన్నెన్నో ప్రార్థనలు. విజయవాడ, గుంటూరు, ఇంకెక్కడో తాడేపల్లిగూడెం స్వస్థతాశాలలు ఎక్కడున్నాయో అన్ని చోట్లకి. మరి ఎవరు చెప్పారో హాస్పిటల్లో, హాస్పిటల్లోనేనా మీ ఇంటి దగ్గరే ఫ్రెండ్ చెప్పారట. హైదరాబాదులో ఫ్రెండ్ చెప్పారట అజ్జమూరు గురించి. ఆకివీడోడికే తెలియదు అజ్జమూరు ఎక్కడుందో. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఆకివీడు అని చెప్పలేక నేను బయటికి వెళ్ళినప్పుడు భీమవరం అనేవాడిని. ఇప్పుడు ఆకివీడని ధైర్యంగా, ఆకివీడా మీద అంటున్నారు నన్ను. మొత్తం నేను బాగానే నోటెడ్ అయిపోయిన ఏసు రక్తం చేయమనుకుంటున్నాం. నోటెడ్ అయిపోయాం. ఆకివీడు ఒక ఊపేసింది మొన్న మధ్య. ఏసు రక్తం చేయం. భీమవరం తెలియనోడు కూడా ఆకివీడు తెలిసిపోయింది. దేవుడు అలాగా బయటికి ప్రపంచానికి తెలియచేయాలని దేవుడు కొన్ని చేసేస్తారంతే. మనం అడ్డు చెప్పకూడదు. ధర్నాలు గిర్నాలు రోడ్డు ఎక్కకూడదు. మనం ఆయన బయటికి తీసుకురావాలనుకున్నాడు ఆకివేడిని. యూట్యూబ్లో మొత్తం ప్రపంచంలో 263 దేశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 200 దేశాలకు ఆకివేడు తెలిసిపోయింది. ఏసు రక్తం చెయ్యం. ఏం చేస్తే ఆకివేడు తెలుస్తుంది? చూసారా దేవుడు అంత సింపుల్గా. సరే, సత్యం గారు హైదరాబాద్ కంపెనీలో పనిచేసేవారు. ఒక భయంకరమైన మాంత్రిక శక్తి చేత ఆయన్ని బంధించారు. తెలియదు ఆయనకి. ఎన్నో మందులు లక్షల రూపాయలు అయ్యాయి. నెలలో కొన్ని రోజులు మంచం మీద, నెలలో కొన్ని రోజులు భయంకరమైనటువంటి బూతులు ఆడటం, అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయటం, ఉగ్రరూపం చూపడం. ఇందాక చెప్పిన ఐదు చేసేవారు ఆయన చేసేవారు. ఉగ్రరూపం. మనిషి అలా ఉన్నారు కానీ అది వచ్చినప్పుడు 10 మంది ఆపలేకపోయేవారు. దేవునికి స్తోత్రం. పళ్ళు పటపటా నూరేసేవారు. ఇప్పుడు ఆయన ఎంత సౌమ్యుడిగా ఉన్నారు. ఆయన గొర్రెపిల్లగా ఉన్నారు. అది వచ్చినప్పుడు చూడాలి. ఏమండి, దేవునికి స్తోత్రం. ఎవ్వరు ఏం చేయలేక అయ్యగారి గురించి, మందిరం గురించి చెప్తే బాగానే రెడీ అయ్యి వచ్చారంటండి ఆటోలో. ఇక్కడ వరకు, ఎదరు వరకు వచ్చారట. ఇంకా అక్కడి నుంచి ఆటో దిగి నేను రాను అని పరుగు. మళ్ళా కొంతమంది వెళ్ళి తీసుకొచ్చి పైకి తీసుకొస్తే నేను ఎక్కడ ఉండనని మళ్ళీ కిందకి వెళ్ళిపోతే, కింద కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెడితే ప్రార్థన అయ్యే అయ్యగారు అక్కడికి వెళ్ళి భారంగా ప్రార్థన చేసి విడిపించారు. కొన్ని వారాలు మానకుండా రావాలి అని చెప్పారు. వాక్యాన్ని బోధించారు. తద్వారా ఆయన ఇప్పుడు ఒక సాక్షిగా నిలబడ్డారు. అనేకులకి మందిరం గురించి, అనేకులకి అయ్యగారు గురించి చెప్పారు. దేవునికి స్తోత్రం. ఒక అన్య కుటుంబం నుంచి, ఒక భయంకరమైన విగ్రహారాధన చేసే ఆ కుటుంబం నుంచి వారు మారి దేవునికి సొత్తయ్యి వారి పిల్లలు బాప్తిసాలు తీసుకొని ఎంతో చక్కగా దేవునిలో సాగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన విషయం అండి.
యేసు ప్రభు చేసిన మహిమలివి, యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు ఇవి. అపవాదికి తెలుసు దేవుడు ఎవరో, దేవుని సేవకులు ఎవరో. ఏమండి, మాయలోళ్ళు ఎవరో, మంత్రాలోళ్ళు ఎవరో వాడికి బాగా. ఈ మాయలు మంత్రాలు చేసే వారిని ఏమీ అండడు, వాళ్ళు జోలు తీయడు, వాళ్ళు ఎత్తడు. ఎందుకనంటే చేసుకొని వీడు మన పార్టీయే కదా, చివర్లో మన వెనకలే కదా అక్కడికి వచ్చేది. ఎక్కడికి? పరలోకం కాదమ్మోయ్. అది ఆడెలాగా నిర్ణయించబడ్డాడు, ఆ నిర్ణయించబడినటువంటి ఆ ఆరని అగ్ని దాంట్లోకి నాతో పాటు వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అల్లంత దూరాన్ని చూసి, ఏమండి, అల్లంత దూరాన్ని అపోస్తలులు చూసి ఏమంటుందో తెలుసా ఈ అపవాది? ఏమండి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. హల్లెలూయా. మనుష్యుల కంటే దెయ్యాలే బాగా సాక్ష్యం. నేనే చెప్తున్నాను సాక్ష్యం అనొద్దు, నీకంటే సూపర్గా చెప్తుంది సైతాను. మన సాక్ష్యాలు ఇక్కడే. ఎక్కడా? దేవుడు నమ్ముకొని యేసయ్యే రాజు, యేసయ్యే దేవుడు, యేసయ్యే రక్షకుడు, యేసయ్యే తండ్రి, ప్రార్థన చేసుకొని వాక్యం చదివి మనకే మై కట్టుకుని సాక్షికాలు. ఈ గుడి దాటితే మళ్ళీ యేసుప్రభు తెలియదమ్మా నాక. అవునమ్మా. ఆటోలు ఎక్కిన తర్వాత అస్సలు ఊసేస్తారు. ఆటో ఎక్కిన తర్వాత మళ్ళీ కొత్త రూపం వచ్చేస్తుంది కొంతమందికి. ఆటో ఎక్కక ముందు ఒక రూపం, ఆటో ఎక్కాక మూసుకుండదు, లేనిపోనివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు వరకు ఎక్కడో దాగుంటాయి. ఏమండి, దేవునికి స్తోత్రం. ఈ పక్కనే మాట్లాడుకుంటూ ఉంటారు యేసయ్య గురించి. ఏమండి, గుడ్డును మింగిన పిల్లిలేగా. ఇక్కడ చెప్పమంటే, అన్నయ్య సాచుగాను టైం ఇవ్వేంటన్నయ్య, కనీసం 30 గంటన పోనీ నన్ను లాగేసి పక్కకి నా వాక్యం తీసి పాడేసి ఇక్కడికి. దేవునికి స్తోత్రం. దేవుడు నా కుమార్తె పట్ల గొప్ప కార్యం చేశాడు. గొప్ప ఆపద, గొప్ప ఇబ్బంది, గొప్ప సమస్య దేవుడు విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలు. దేవునికి స్తోత్రం. నేను చాలా నీరసంతో 20 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, చనిపోతానన్నారు. దేవుడు నన్ను బతికించాడు. దేవుడు మళ్ళా మీ మధ్యలో నిలబెట్టాడు. దేవునికి మహిమ. చాలు. ఏమండి, అవసరమైనటువంటి విషయం, దేవునికి మహిమ కలగజేసే విషయం, దేవుణ్ణి చూపెట్టే విషయం, దేవుడు గొప్ప అయ్యేలాగా విషయం చెప్పాలి. కానీ దేవుడు గొప్ప, దేవుడికి మహిమ, దేవుడికి ఘనత అక్కర్లేకుండా నా ప్రార్థన, నా వారాలు, నా ఉపవాసాలు, నా ఏడుపు, నా కన్నీళ్ళు ఇవి చూపెట్టుకుంటూ ఉంటే నేను 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 అని కనపడుతుంది. ఆ నేను అనే మాట వచ్చిందంటే దేవుడు చెవి మూసేసుకుంటాడు. చాలులే. దేవునికి స్తోత్రం. దెయ్యాలు మంచి సాక్ష్యం చెబుతున్నాయి ఇక్కడ. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎంత చక్కని సాక్ష్యమో చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు. మనం పైపుల దగ్గర కేకలు, కానీ గుళ్ళో మాత్రం మౌన దీక్ష. దేవునికి స్తోత్రం. ఉండకూడని విధంగా ప్రార్థనప్పుడు, పాటలప్పుడు, ఆరాధనప్పుడు చాలా సైలెన్స్.
ఆర్భాటము చేయుడి అన్నాడు దేవుడు, స్వరమునెత్తండి అన్నాడు దేవుడు, చప్పట్లు కొట్టండి అన్నాడు దేవుడు. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, వివేకముతో అన్నారు దేవుడు. ఆ మాటలన్నీ కూడా వదిలేసి సైలెన్స్గా దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మహిమపరిచే విధానం అది కాదు. ఇది మన దేవుని ఇల్లు, ఇది మన దేవుని మందిరం, ఇది మన దేవుని సన్నిధి. మనందరం దేవుని బిడ్డలం. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడు. ఆత్మతో, సత్యముతో, ఆర్భాటముతో, చప్పట్లు కొట్టి గొప్ప స్వరాలతో మహిమపరచాలి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, 10 మంది బాగుపడ్డారు, ఒక్కడే తిరిగి వచ్చాడు. మిగతా 90 తిరిగి వచ్చినోడు ఎలా వచ్చాడో తెలుసా? గొప్ప స్వరముతో దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. మంచి స్వరముతో దేవుణ్ణి స్తుతించాలి మనం, దేవుణ్ణి మహిమపరచాలి మనం. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. హల్లెలూయా. నా దేవుడు, నా దేవుని గొప్పతనం, నా దేవుడి మహిమ, నా దేవుడు నాకు చేసిన కార్యం ఇది అని పరిపూర్ణంగా ఎవరైతే ఎరుగుతారో వారిని గట్టిగా కొట్టండి అమ్మా చప్పట్లు, గట్టిగా చెప్పండి అమ్మా హల్లెలూయా అనాల్సిన పని లేదు. వారు గట్టిగానే మహింపరుస్తారు. ఆ రుచి చూడనటువంటి వారు, ఆ శక్తిని గ్రహించినటువంటి వారు నామకే వాస్తులాగే ఏమండి ఈ చప్పట్లు కొట్టేటప్పుడు కూడా కొంతమంది బైబిల్ ఎలాగెట్టుకుంటారు, ముసుగు వేసుకుంటారు. ముసుగు కదలదు అసలు ఎంత ప్రాక్టీస్ అంటే నేను ఎప్పుడన్నా ట్యూషన్కి వెళ్దామేమో వాళ్ళ దగ్గర అనుకుంటాను ఒక్కోసారి. అమ్మ ఎలాగా, అయ్యా ఎలాగా, ఇంత బాగా మీరు అసలు కళ్ళజోడు కదలకుండా, బైబిల్ కదలకుండా ఇంత బాగా చప్పట్లు కొడుతున్నారు. కాస్త కొంచెం నాకు ట్యూషను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏసీ, ఇక్కడ కూలర్ పెడతారు, ఒక్కోసారి ఆ కూలర్ కూడా పెడతారు, అయినా చాలు. దేవునికి స్తోత్రం. అయినా చెమటలు కారుతూ ఉంటాయి, అయినా గట్టిగా, అయినా మంచి స్వరాలతో. దేవునికి స్తోత్రం. మరి దేవుణ్ణి ఆ విధంగా మహిమపరిస్తేనేనండి, దేవుణ్ణి అలా గొప్ప చేస్తేనే, దేవుణ్ణి ఆ విధంగా స్తుతిస్తేనేనండి. హల్లెలూయా. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇలాగ అనుకున్నామంటే ఇక మనం ఏమీ చేయలేమండి. మనం కార్యం చేసింది నా దేవుడు, కార్యం చేసిన నా దేవుని నేను స్తుతించాలి, నేను మహింపరచాలి, నేను గొప్ప చేయాలి. ఇక్కడ ఈ దెయ్యం, ఈ పుతోను ఏం చేస్తుందో తెలుసా? వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. రెండవది, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారు. నేనేమో రక్షణ మార్గాన్ని ఆపుతాను, రక్షణ మార్గానికి అడ్డుపుల్లలు వేస్తాను, రక్షణ వార్తని నేను వ్యాప్తి కాకుండా చేస్తాను. వీరైతే రక్షణ మార్గాన్ని మీకు ప్రచురించువారై ఉన్నారని ఎలా చెప్పిందట దెయ్యము? పుతోని ఎలా చెప్పిందండి? దెయ్యానికి ఆ రేంజ్ ఉంటే దేవుని పిల్లల మన రేంజ్ ఎలాగ ఉండాలి? మన రేంజ్ ఎప్పుడూ ఒక రవ పైనే ఉండాలి కానీ కింద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రికెట్ వస్తుందండి, నాకు ఒకప్పుడు క్రికెట్ అంటే చాలా ఇష్టం.
పోన్లే ఆడుకోండి పర్లా. క్రికెట్ అంటే ఒకప్పుడు చాలా ఇష్టం, సేవలోకి వచ్చాక కూడా చాలా ఇష్టం. ఏదైనా వరల్డ్ కప్ జరుగుతుందంటే గబ్బా ఆ టయానికి ఏదోలాగా అన్నీ ముగించేసుకుని మెల్లిగా సెల్ ఫోన్లో మెల్లిగా ఎలాగా ఎంట్రన్స్ ఎంత ఇలా చూస్తా ఆసక్తిగా. ఆ తర్వాత మరి ఇది తప్పు, ఇదొక వ్యసనం, ఇదొక రాంగ్ అని చెప్పి మెల్లిగా డైవర్ట్. క్రికెట్ జరుగుతూ ఉంటుంది. ధోని గారు ఇప్పుడు ఉన్నారో లేరో, ఉన్నారా నేపాలి లేరా? చూసారా, ఆడు మా ఓడే, మా పిల్లోడు ఇక్కడ ఉంటాడు, ఆడు ఉన్నాడో లేదో చెప్పేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బిల్లీ గ్రాహం గారు ఉన్నారా అని అడగండి అండి. సాధు సుందర్ సింగ్ గారు మొన్నే ఇలా వెళ్ళారంటాడు. మొన్న కాలగొట్టంటే ఇటు. దేవునికి స్తోత్రం. 10 మంది, ఒక 5 మంది కలిసి టీవీ ముందు కూర్చొని చక్కగా చూస్తున్నారు. బ్యాటింగ్ చేసి అతను ఒక సిక్సర్ కొట్టాడు, గ్రౌండ్ అవతలకి వెళ్ళిపోయింది. ఈ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? గట్టిగా చప్పట్లు. కొంతమంది పక్కోండి ఠమ్ అని కొడతారు, ఆడికి అదో ఆనందం. పక్కోడా తోడ, ఒకడేమో ఈ మీద టాప్ అని సరి చేస్తాడు, ఒకడేమో కింద దొల్లేస్తాడు, అయ్యో కొట్టేశాడు. ఓ తేడావాడు ఉంటాడండి, ఆడు ముచ్చు ముఖం వేసుకుని కొట్టడా ఇంకా అలాంటి వాడికి ఎందుకు క్రికెట్ దగ్గర కూర్చోవడం? ఎందుకడికి ఆ రాగి బిందులో నీళ్ళు వేసి అది అట్టుకొచ్చి నెత్తి మీద వేసి ఆడికి ఇంకా 6 కొట్టినా సంతోషం లేదు, వికెట్ తీసినా సంతోషం లేదు, మ్యాచ్ విన్ అయిపోయినా ఆడికి ఆనందం. ఆ మూచుమొఖం వేసుకుని అలా కూర్చుని ఆ పేలాలు తింటాను, ఆ చిప్స్ తింటాను, ఆ రకం దీనికి. దేవునికి స్తోత్రం. మిగతా ఊరేమో చక్కగా మంచమైన కిందడిపోయి, లేకపోతే గోడ సరిచేసి కొట్టేశాడు 6 తీసేశాడు, వికెట్, సూపర్ అని వాళ్ళు సెలబ్రేట్లో మునిగి తేలిపోతారు. ఒక్కొక్కడేమో అలాగే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆనందాన్ని, సంతోషాన్ని సెలబ్రేట్, ఆనందం, దేవుడు చేసిన కార్యాన్ని మనం మహిమపరచటం అన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగా ఈ అపవాది దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది, సేవకుల గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఇలాగా బాధ పెడుతున్న ఈ పుతోను చూసి పౌలు గారు వ్యాకులపడి, బహుకాలం నుంచి ఈ దెయ్యం ఈ పాపను పట్టి పీడిస్తుంది, బహుకాలం నుంచి ఇలాగ ఏడిపిస్తుందని చెప్పి ఒక్క మాట గట్టిగా అన్నారు. వదిలేయ్ అన్నారు, విడచిపో అన్నారు. ఆ మాట అనడానికి శక్తి వీరికుంది, అపోస్తలుకు ఉంది. కానీ వారి పేరు కాదు, వారి టాలెంట్ కాదు, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున. దేవునికి స్తోత్రం. యేసు నామమే కదా అని అందరూ అనేస్తే అయిపోదు, యేసు రక్తమే జయం అని అందరూ అనేస్తే అయిపోదు. నామం ఆయనదే, రక్తం ఆయనదే, వాక్యము, శక్తి, ఆత్మ ఆయనదే. అయితే అది ఉపయోగించేటువంటి నీవు నేను దేవునికి దాసులుగా ఉన్నామా? దేవునికి దాసులుగా ఉండి మనం అంటే అది వెంటనే క్రియ చేస్తాం. దేవునికి స్తోత్రం.